ఎడారిలో సెలయేర్లు. జనవరి 23. యెహోవా, నీవెందుకు దూరముగా నిలుచుచున్నావు? కీర్తనలు 10:1. బాధల్లో ప్రత్యక్షంగా సహాయపడేవాడు మన దేవుడు. కానీ బాధలు మనల్ని తరుముతుంటే చూస్తూ ఉంటాడు. మన మీద పడుతున్న ఒత్తిడి తనకేమీ పట్టదన్నట్టు, మనం ఆ బాధలు పడటానికి అనుమతిచ్చిన దేవుడు ఆ బాధల్లో మనతో ఉన్నాడు. శ్రమల మబ్బులు తొలగిపోయినప్పుడే ఆయన మనతో ఉన్నాడన్నట్టు గమనిస్తాము. కానీ ఆయన కష్టకాలంలోనూ మన చెంతనే ఉన్నాడన్న విషయాన్ని రూఢిగా నమ్మాలి. మన హృదయం ప్రేమిస్తున్న మన ప్రభువుని మన కళ్ళు చూడలేకపోవచ్చు. అంతా చీకటి, మన కళ్ళకి గంతలు ఉన్నాయి. మన ప్రధాన యాజకుడు మనకి కనిపించకపోవచ్చును గాని ఆయన మన దగ్గరే ఉన్నాడు. కనిపించే దాని మీద కాక మనల్ని మోసపుచ్చని ఆయన విశ్వాస్యత గురించిన నమ్మకం మీద ఆధారపడాలి. మనం ఆయన్ని చూడకపోయినా ఆయనతో మాట్లాడాలి. ఆయన సన్నిధి తెరలో ఉన్నట్టు ఉన్నప్పటికీ ఆయన మన ఎదుట ఉన్నట్టే నేరుగా మాట్లాడితే, నీడల్లో నిలబడి మనలను ఆయన కనిపెడుతున్నట్టుగానే ఆయన జవాబిస్తాడు. నువ్వు నీలాకాశం కింద నిల్చున్నప్పుడు దేవుడు నీకెంత దగ్గరగా ఉన్నాడో, నువ్వు సొరంగంలో వెళ్తున్నప్పుడు కూడా అంతే చేరువలో ఉన్నాడు. దారి తెలియకపోతేనేం, కష్టాల కారుచీకటైతేనేం, నీడల్లో నాకు తోడు నీ కోమల పాదాల చప్పుడు. ఆమెన్.